సార్. ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, గౌరవనీయులు బీజేఎల్పీ నాయకులకి మహేశ్వర్ రెడ్డి గారికి స్పీకర్ గారు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని అమలు చేసే ప్రయత్నంతో పాటు దాన్ని విశాలంగా అర్థం చేసుకొని దాని పరంగా ముందుకు పోతేనే సభ నడుస్తుంది అధ్యక్ష. ఇది కింద ఏదో గ్రామాల్లో ఎవరో కింద వారు కొట్టడం నేను ఉంటా ఇక్కడే నేను ఇట్లనే చేస్తా అట్లానే చేస్తా అంటే సార్ మీకు కూడా హక్కులు మీరు చెప్పేది సభ మొత్తం కూడా మీ సంబంధించిన మరి ఈ అంశాలపైనే నడవాలి అధ్యక్ష. ప్రొసీజర్ పరంగానే నడవాలి, రూల్స్ పరంగానే నడవాలి, ఈరోజు ప్రెసిడెంట్స్ పరంగానే నడవాలి ఈ సభ. నేను నా సొంతగా నేను చెప్తాను స్పీకర్ గారు వినాలే, ఇదే విధంగా వినాలే, లేకుంటే లేదు. తప్పు చేసి ఏం సార్ ఇది? ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడారు ఈరోజు దళితుల గురించి, గిరిజనుల గురించి, మైనారిటీల పక్షాన దేశ స్థాయిలో అధ్యక్ష. ఈరోజు పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ గురించి తెలియని ఆ పేదవాడు ఉండడు, ఆ పేదవాడు తలుచుకోని క్షణం ఉండదు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం హరీష్ రావు గారు. ఈరోజు ఆ పేదవాడు గురించి ఆ రోజు నుంచి వారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు పేదవాడికి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ విధంగా చేయడం సరికాదు అధ్యక్ష. మేమేమి పట్టువిడిలో పోతలేము, ఒక డెకరం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ఇప్పుడు వారు వచ్చారు, వారు మాట్లాడారు, ఈ రోజు రాకేష్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడిపోవచ్చు అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేఎల్పీ నాయకులు. రేపొద్దున మా యువ శాసన సభ్యుడు కూడా అదే విధమైన సాంప్రదాయం తీసుకుంటాడు అధ్యక్ష. లేకుంటే ఇంకో వారు టీఆర్ఎస్ పరంగా కొత్తగా వచ్చిన వారు అదే విధమైన సాంప్రదాయం తీసుకుపోతే యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ లీడర్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు హ్యాస్ టు గైడ్. ఈజ్ ఎ లీడర్ సార్.